కౌన్సిలర్గా మరి గూడూరు మాది గారి భార్యగా నన్ను ఈరోజు మన వేములవాడ పట్టణ ఎమ్మెల్యే ఆదిశీనన్న గారి విప్పు ఈరోజు పార్టీలోకి ఆహ్వానించడం మరి ఈ పార్టీకి ఆహ్వానిస్తారు అని మా వార్డు ప్రజలందరి ముందు వారి అనుమతి తీసుకొని అలాగే వాళ్ళ ఆధ్వర్యంలో మరి ఈరోజు మన ఆదిశీనన్న గారి నాయకత్వంలో ఈరోజు పార్టీ కండువా కప్పుకొని రావడం జరిగింది. ఈ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశమే నేను ఈ పార్టీలోకి రావడానికి ముఖ్య ఉద్దేశము మా వార్డు ప్రజల అభివృద్ధి కోసము అలాగే మా వార్డు ప్రజల అభివృద్ధి కోసానికే నేను ఈ పార్టీలోకి రావడం జరిగింది. మరి ఇప్పటి వరకు కూడా నేను ఇదివరకు ఉన్నా ఇప్పుడున్నా ఎప్పుడైనా కూడా మా వార్డు ప్రజల కోసమే నేను పనిచేస్తానని కోరుకుంటున్నాను. మరి దీనికి ఈ ఆదిశీనన్న గారు మరి మాకు ఈ పార్టీలోకి రావడానికి నేను ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి గతంలో వేరే పార్టీలో ఉన్నప్పుడు కూడా గత పార్టీలో ఉన్నప్పుడు కూడా మా వార్డు నుంచి చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పేసి ఇవ్వలేరు. ఆ రకంగా వాళ్ళు ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మీ హయాంలో వారికి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని వారికి పూర్తి న్యాయం జరగాలని దీన్ని కోరుకుంటూ నేను ఈ పార్టీలోకి రావడం జరిగింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నేను ఇప్పటి వరకు ఏ పార్టీలో ఉన్నప్పుడు ఎవ్వరు కూడా నన్ను బాగున్నావా అని మాట్లాడించిన వాళ్ళు లేరు. కానీ 20 రోజుల కిందట మా వార్డుకు సీనన్న గారు రావడం జరిగింది. వాళ్ళు నన్ను ఇదివరకు నాకు అసలు ముఖపరిచయం కూడా లేదు. ఎప్పుడు కూడా నన్ను చూసి బాగున్నావా లక్ష్మి అని మాట్లాడించినప్పుడు సొంత అన్నయ్యలాగా ఒక తండ్రిలాగా నన్ను అభిమానించి ప్రేమతోటి మాట్లాడిండు నన్ను అని నాకు అదొక ఫీలింగ్ నాకు కలిగి మా భర్తతో నేను చెప్పడం జరిగింది. ఎప్పుడు కూడా నన్ను ఇంత ప్రేమగా ఎవ్వరు మాట్లాడియలేదు. వాటి నుండి మా సీనన్న నన్ను మాట్లాడిచ్చిండు అనే దాంతో మనం సీనన్నకు ఏం పని చేయలేకపోయినాము అని సేవ చేయలేకపోయినాము. ఇప్పుడైనా ఈ పార్టీలోకి వచ్చి తన దగ్గర ఉండి సేవ చేసి అలాగే మన వార్డు ప్రజలందరికీ కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ పార్టీలోకి రావడం జరిగింది. పట్టణంలోని మార్కండే నగర్ 25వ కౌన్సిల్ కు సంబంధించినటువంటి సభ్యురాలు శ్రీమతి గూడూరు లక్ష్మి మధు దంపతులు వారి యొక్క స్నేహితులతోటి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా వారికి కండువా కప్పి స్వాగతం తెలియడం జరిగింది. నేటి నుండి వారు కాంగ్రెస్ కుటుంబంలో సభ్యులుగా వారి యోగక్షేమాలను కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుందనే మాట తెలియజేస్తూ నేడు కాంగ్రెస్ పార్టీ చేరినటువంటి వీరి మిత్ర బృందం కూడా ప్రజలకు ప్రభుత్వం మధ్యలో వారధిగా ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలని పేదలకు అందే విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, రైతు వర్గాల అభ్యున్నతి కోసం సేవ చేస్తూ ఇప్పటికే కౌన్సిలర్గా ప్రజలతోటి మమేకమై ప్రజా సమస్యల పరమావధిగా పనిచేస్తూ ముందుకు పోతున్నటువంటి వీరికి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా కూడా మార్పు కోరి పేదల అభ్యున్నతి కోసం పాటుపడే పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ అనే బలీయంగా నమ్మి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడానికి కారకులైనటువంటి ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ రాబో రోజుల్లో మేము కూడా ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో భాగస్వాములు కావాలని వేలాడ పట్టణానికి సంబంధించినట్టు ఇప్పటికే ఇతర పార్టీలో ఉన్నటువంటి 4 కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలోకి రావడం దాన్ని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు కూడా 25వ వార్డు కౌన్సిలర్గా ఉన్నటువంటి శ్రీమతి గూడూరు లక్ష్మి మధు దంపతులు వారి మిత్రబృందంతో కాంగ్రెస్ పార్టీలోకి రావడం అంటే ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్న నిదర్శనంగా ఈ చేరికలను చూడాలని చెప్పిన సందర్భంగా తెలియజేస్తూ నేను ఇప్పటికే నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా పిలుపునివ్వడం జరిగింది. ప్రజలకు గత ఎన్నికల కంటే ముందు మేము ఏమైతే సంక్షేమ రంగంలో అమలు చేస్తామని హామీలు గ్యారెంటీ రూపంలో ఇచ్చినామో వాటిని అమలు చేస్తూ ముందుకు పోతున్న పరిస్థితి ప్రధానంగా మహిళా తల్లుకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం, 10 లక్షల ఆరోగ్యశ్రీని ఉచితంగా అందజేయడం, గత వారం మీరు చూసినారు 200 యూనిట్లు కాల్చుకునే వారికి ఉచితంగా కరెంటు ఇచ్చేటువంటి కార్యక్రమం. గతంలో గ్రామాల్లో రైతులకు ఉచిత కరెంటు ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఈరోజు గ్రామాల్లో 200 యూనిట్లు కాల్చుకునే
వారికి కూడా ఈరోజు ఉచితమైనటువంటి కరెంట్ అనే మాటను అమలు చేస్తా ఉన్నాం. నేను అంబారిపేటలో కత్లాపూర్ మండలం సిరిసిల్ల టౌన్లో పోయినప్పుడు 102 యూనిట్లు కాల్చుకున్న ఒక తల్లి కుటుంబానికి 514 రూపాయల బిల్లు వచ్చింది. వాళ్ళకి మాత్రం జీరో బిల్ ఇచ్చినారు. ఆ 514 రూపాయలు వారి పేరు ప్రభుత్వం కడుతుంది చెప్పంటే ఆ తల్లి ఆనందానికి అవధులు లేవు. పేదల కళ్లలో ఆనందం చూడడానికి కోసం ఇలాంటి కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప మరొకటి చేసిందని ఈరోజు ప్రజలు గమనిస్తున్న వేళ గతంలో దేశవ్యాప్తంగా కూడా గరీబీ హఠావో నినాదం తీసుకుని వచ్చి కూడు గూడు గుడ్డ అనే నినాదం తీసుకుని వచ్చి పేదలకు భూములు పంపిణీ చేసి పేదలకు ఇంధన మిల్లులు నిర్మాణం చేసి బ్యాంకులను జాతీకరణ చేసి రాజ్యపాలన రద్దు చేసి గ్రామాల్లో ఉపాధి హామీ పథకాలు తీసుకొచ్చి మీరు ఏది పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు అమలవుతున్నాయంటే అది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో. రాజకీయంగా కూడా 18 సంవత్సరాలకు ఓటకు కల్పించింది. 73-74 రాజ్యాంగం తీసుకొచ్చి బీసీలను కూడా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ తో పాటు బీసీలకు రిజర్వేషన్ కల్పించి ఈరోజు కౌన్సిలర్గా సర్పంచులుగా ఎంపీటీసీలుగా జడ్పీటీసీలుగా జడ్పీ చైర్మన్లుగా స్థానిక సంస్థలు కూడా సింగిల్ విండోలో కూడా విధానం ప్రవేశపెట్టి వెనుకబడిన తరగతులు కూడా రాజకీయంగా ముందుకు పోవాలని చెప్పినట్టు ఒక చక్కటి ఆలోచన. ఏది చూసినా మీరు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో. అలాంటిది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సంక్షేమ రంగంలో ముందుకు పోతుంది. రేపు రైతుల అభ్యున్నతి కోసం కూడా తీసుకున్న నిర్ణయాలు కూడా రాబోతా ఉన్నాయి. దాంతోపాటు ప్రధానంగా వేనాడ పట్టణానికి సంబంధించి దేవాలయ అభివృద్ధికి సంబంధించిన అంశం కానీ పట్టణానికి సంబంధించిన అభివృద్ధి కానీ గుడి చెరువు సంబంధించిన అభివృద్ధి కానీ నియోజకవర్గంలో సాగునీటి రంగాన్ని తీసుకొచ్చిన అభివృద్ధి అంశంలో వెనుకబడిపోయినటువంటి పరిస్థితిని అందరూ గమనించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 2 మాసాల్లోనే త్వరితగతిన నిధులు మంజూరు చేసిన అంశాన్ని కూడా గమనించి ప్రజలందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నటువంటి పరిస్థితిని గమనించి నేను వేముల నియోజక ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరంతా కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి. కాంగ్రెస్ పార్టీలో చేరి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో తీసుకొని